టీవీ నంబర్ 2 ఫస్ట్ మనం ఒకసారి కాంగ్రెస్ నాయకులు స్పోక్స్ పర్సన్ రామచంద్ర గౌడ్ గారి దగ్గరికి వెళ్దాం. గౌడ్ గారు, ఈరోజు రేవంత్ రెడ్డి తన మార్కును నిలబెట్టడానికి ఏదైతే మొండి వైఖరిగా వ్యవహరించారో ఆ మొండి వైఖరిని నిరూపించుకోవడంలో సక్సెస్ అయ్యారన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఈ విషయంపై కొంతమంది నిరాశ చెందినప్పటికీ వారు కూడా బుజ్జగించే పని ఉన్నారు. కాకపోతే ఏంటంటే కేవలం వచ్చే ఎన్నికలను దృష్ట్యా ఈరోజు చేశారనుకుంటారా, లేకపోతే రాబోయే పంచాయతీ ఎన్నికలలో కూడా ఇదే ధోరణి కొనసాగిస్తారనుకోవచ్చా? నమస్కారం సార్ అందరికీ. ముఖ్యంగా సామాజికంగా అన్ని వర్గాల వారికి ప్రాధాన్యత ఇవ్వాలని ముందు నుంచి అనుకున్నట్టే సామాజికంగా అన్ని వర్గాల వారికి బాధ్యతాయుతంగా ఇవ్వడం జరిగింది. మాల, మాదిగ, బీసీ, అదే రకంగా ఇంతకు ముందు ఇచ్చిన దానికి దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారికి ప్రాతినిధ్యత ఇవ్వడం జరిగింది. కానీ కొంతమంది దీంట్లో ఇబ్బందికరంగా ఉండి వాళ్ళు కూడా మాకు కూడా ఆశించే వాళ్ళు, అంటే ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు కూడా, ఇంకా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ, అంటే ఓపెన్ గా ఎక్కువ మాట్లాడగలుగుతారు. వేరే పార్టీలో ఈ రకంగా ఉండదు. ఇక్కడ మాత్రము ఇంకా వీళ్ళు కష్టపడ్డారు. ఎలక్షన్ లో ముందుండు అప్పుడు 2023లో అధికారంకు రావడానికి ఎంత కృషి చేసినా అన్ని వర్గాల వారు ప్రాతినిధ్యం ఉన్నారు. అన్ని వర్గాల వారు మరియు అన్ని ప్రాంతాల వాళ్ళు, సుమారుగా ఆదిలాబాద్ నుంచి అంటే ఈ చుట్టూ, అంటే తెలంగాణలో ఉన్న అన్ని ప్రాంతాల వారికి కూడా 10 జిల్లాలు, పాత 10 జిల్లాల వాళ్ళకి కూడా ప్రాతినిధ్యం ఇవ్వాలి. ఇప్పుడు నిజామాబాద్ వాళ్ళకి ఇవ్వలేదు. అదే రకంగా ఆదిలాబాద్ నుంచి కూడా వెనుకబడి ఉంది. అదే రకంగా హైదరాబాద్, రంగారెడ్డి కూడా వెనుకబడి ఉన్నది. దాన్ని కూడా పూరించే ప్రయత్నం చేయాలి. కానీ ఇక్కడ ఏమైతుందంటే ఒకటేసారి మార్పు రావాలంటే కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నది. దాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి సహకరించి ప్రతి ఒక్కరు కూడా దాన్ని సక్సెస్ఫుల్ చేయడానికి ముందుంటారు. కొంతమంది ఎవరైనా ఇబ్బందిగా ఉంటే వాళ్ళను కూడా బుజ్జగించి మీనాక్షి నటరాజన్ గారు, అదే రకంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదే రకంగా పొన్నం ప్రభాకర్ గారు, ఇతర పెద్దలు, కాంగ్రెస్ పెద్దలు, ముఖ్యులు కూడా దీన్ని సరిద్ది చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇంకా ముఖ్యంగా ఈ రోజు ఉన్న మంత్రివర్గంలో ఇంతకు ముందు లాగా కాకుండా ప్రతి వర్గానికి, అన్ని వర్గాల వారికి కూడా ఇలా ప్రాతినిధ్యం వచ్చి రకంగా ఉంది. ఇది ఒక మంచి ఈ బాటగా, మంచి నడవడిగా ఉంటుంది. ఎందుకంటే మనమెంతో, మాకెంతో, మేమెన్ని ఎంత పర్సంటేజ్ ఉన్నామో అదే పర్సంటేజ్గా మాకు కూడా రావాలని ఉన్నాయి. అన్నిట్లో భాగస్వామ్యం రావాలని కోరుకుంటున్నారు. అదే రకంగా ఈ కాంగ్రెస్ పార్టీ అదే రకంగా ముందుకెళ్తుంది. దీనికి సహకరిస్తున్న ప్రతి ఎమ్మెల్యే గారికి, ప్రతి ఒక్క నాయకులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, భవిష్యత్తులో అనుకున్నట్టు దీంట్లో ఎలాంటి ముసలం ఉండదు, ఎలాంటిది ఉండదు. రామచంద్రగౌడ గారు, మీరు చెప్తున్నట్టుగా సామాజిక వర్గానికి న్యాయం చేస్తున్నారు అని చెప్పారు. కానీ అక్కడ సంబంధించినైతే మనం ఒకసారి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన, అలాగే రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్కు కూడా ఒక్కటి కూడా సీటు దొరకలేదు. కాకపోతే కుటుంబ పాలన లేదు అని చెప్తున్న సమయంలోనే ఒకే కుటుంబానికి సంబంధించిన ముగ్గురికి ఈరోజు అవకాశం దక్కింది. ఈ విషయంపై మీరేమంటారండి? నిజానికి కూడా అంటే అక్కడ అధికారం రావడానికి కూడా కృషి ఉన్నది వాళ్ళలో. దాంట్లో మీరు అన్నట్టు నిజామాబాద్కు లేదు, రంగారెడ్డిలో కూడా ఒకటి 2 నియోజకవర్గాల్లో ప్రాతినిధ్యం దొరికింది. ఎందుకంటే ఎలక్షన్ లో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా చూస్తే కొన్ని వర్గాల వారికి, కొన్ని కులాల వారికే ప్రాతినిధ్యం దొరికింది. ఇప్పుడు సుమారుగా నల్గొండ అనుకోండి, రంగారెడ్డి, హైదరాబాద్, నిజామాబాద్ లో కూడా కొన్ని వర్గాల వారికి, అంటే ఉన్నత వర్గాల వారికి, రెడ్డి సామాజిక వర్గానికి ఓపెన్ గా చెప్పాలంటే రెడ్డి సామాజిక వర్గ వాళ్ళు ఉన్నారు. కానీ అంటే ఈ రోజు ఇచ్చిన మూడు మంత్రి పదవుల్లో 3 బీసీలు ఉన్నారు, అదే రకంగా రెడ్డిలు ఉన్నారు, అందరు ఉన్నారు. ఒకటేసారి మార్పు రావడం కష్టము. ఎందుకంటే ఇక్కడ గెలిచిన వాళ్ళు కూడా కొన్ని ఈ వర్గాల వారిలో ఎక్కువ ఉన్నారు. మీరు అన్నట్టు కొంతమందికి 1, 2 కూడా ఉన్నాయి. అంటే ఈ పార్టీలో వాళ్ళ కృషి కూడా ఉన్నది. ఎందుకంటే ఎంపీగా ఉండొచ్చు, ఎమ్మెల్యేగా ఉండొచ్చు, తర్వాత 2 ఎమ్మెల్యేలు ఉండి కూడా జరిగింది. అదే రకంగా కొన్ని విషయాలలో అక్కడ గెలవడానికి ఛాయిస్ ఉండి, అంటే విన్నింగ్ ఛాయిసెస్ ఉండి అధికారంలో రావడానికి కృషి చేసిన వాళ్ళకి ఇచ్చే దాంట్లో తప్పేం లేదు. వాళ్ళు భవిష్యత్తులో, ఇప్పుడు ఈ రోజు దృష్టిలో పెట్టుకోవడం కాకుండా భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలనే ఉద్దేశంతో ప్లాన్ చేయడం జరుగుతుంది. ఆ ప్లాన్ లో సక్సెస్ గా అవుతుంది. కొంత ఇబ్బంది ఉన్నా కానీ దాన్ని సరిచేయడానికి ముందుకెళ్లి పెద్దలు ఈ కార్యక్రమాన్ని నెరవేరుస్తారని ఈ సందర్భంగా మరొకసారి మీ వద్దకు వస్తాం. అప్పటిదాకా మనం ఒకసారి శ్రీహరి యాదవ్ గారు